ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? కామెంట్ చేయండి తప్పకుండా. నా వీడియో ఫుల్ లాస్ట్ దాకా చూడండి. ఈ వీడియో బాగుంటుంది. ఈ వీడియో ఏంటంటే కాకరకాయ ఫ్రై, అంటే ఇగురు ఫ్రై కూడా కాదు. మొత్తం లాస్ట్ దాకా చూస్తేనే మీరు ఇది కర్రీ అన్నది మీరు చేయగలుగుతారు. ఇది ఎట్లా అంటే ఒక 1/2 కిలో కాకరకాయలు తీసుకొని పైన పొట్టు గీకేసి కొంచెం ఉప్పు పసుపు వేసి ఒక గంట సేపు నానబెట్టాను. నేనైతే ఎప్పుడు ఇలానే చేసుకుంటానండి. అసలు అంటే ఉంటుంది కానీ ఎక్కువ ఉండదు, తక్కువగా ఉంటుంది. అదంతా పిండేసుకొని పక్కనెట్టి 2 ఉల్లిపాయలు తీసుకొని ఎల్లుల్లిపాయలు, ఉల్లిపాయలు, కారము, జీలకర్ర అన్నీ మిక్సీలో వేసి పేస్ట్లా పట్టుకున్నాను. తర్వాత కొంచెం గట్టిగా ఉందని కొద్దిగా వాటర్ అయితే వేసాను. ఇంకా కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి ఈ పచ్చి కాకరకాయలు ఫస్ట్ ఉప్పు నీళ్ళు వేసి పిండుకున్నాం కదా, అది లైట్గా వేపేసుకోవాలి. ఎందుకంటే ఇది గుత్తి వంకాయ ప్రాసెస్లోనే ఉంటుంది, కానీ చేదు తక్కువ ఉంటుంది, అంతగానో ఉండదండి. చేదు అయితే చాలా తక్కువ ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా. ఇంకా కాకరకాయలు వేపేసి పక్కన పెట్టుకొని దాంట్లో ముందుగా మనం చేసుకొని పెట్టుకున్నాం కదా పేస్ట్, ఆ పేస్ట్ లోపలంతా పెట్టుకోవాలి. సేమ్ గుత్తి వంకాయకి ఎలా పెట్టుకుంటామో అలానే పెట్టుకోండి. సింపుల్ ప్రాసెస్లోనే అయిపోద్ది. ఇది ఎక్కువగా మసాలాలు లేవు, ఏమీ లేవు, డ్రై లేదు, ఏం లేదు. ఇంకా అన్నంలో వేసుకొని తినడానికి గ్రేవీ లాగా చాలా బాగుంటుందండి. తర్వాత మళ్ళీ ముందు ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, అందులోనే కొద్దిగా ఆయిల్ వేసుకొని మళ్ళీ స్టఫ్ చేసి పెట్టుకున్న కాకరకాయలు అందులో వేసి స్లోగా తిప్పుకోవాలి. అక్కడి నుంచి అక్కడికి స్లోగా తిప్పుకొని తర్వాత కొంచెంగా మనం మిక్సీ పెట్టుకున్నాం కదా, దాంట్లో కొంచెం వాటర్ వేసి పైనుంచి వాటర్ కొద్దిగా పోయాలండి. ఎందుకంటే ముక్కలు అన్నీ మగ్గాలి కదా, మగ్గితేనే కదా మనకు అన్నంలో తినడానికి బాగుంటుంది. గ్రేవీ అంటే కొంచెం వాటర్ వేస్తేనే గ్రేవీ వస్తుంది. అందుకే కొంచెం వాటర్ లైట్గా వేసి మూత పెట్టేసి సన్న మంట మీదే మగ్గించాలి బాగాను. అది మగ్గిన తర్వాత చూడండి, కొద్దిగా లైట్గానే కలపాలి, ఎక్కువగా కలపకూడదు. కలిపితే మళ్ళీ ఇరిగిపోతుంది. అది కాకరకాయలాగా ఉండదు. చాలా టేస్టీగా ఉంటుంది. అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ బాగుంటుంది. ఎక్కువగా చేదు ఉండదు, లైట్గా అయితే ఉంటుంది చేదు. నేనైతే ఇలానే చేస్తాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి తిన్నాక కామెంట్స్ చేయండి నాకు ఎలా ఉందన్నది. ఓకేనండి. నేనైతే తిన్నాను. మా కాజలు కూడా, పిల్లలు కూడా తినరు, కాజలు కూడా తిన్నది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. కాకరకాయ ఎలా పెట్టాలని ఆలోచిస్తాం కదా పిల్లలకి. ఓకేనా ఫ్రెండ్స్, నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఓకేనా, బాయ్.